ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి అయితే మారుతుంది. అందరూ దాదాపుగా వెజిటేరియన్‌కి వస్తే వాళ్ళ తమ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు అని చెప్పి కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గురువారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సో మీరు చాలా వీడియోస్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తూ ఉంటారు. సో వెజ్జీస్ అంటే వెజ్గా మారండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్తూ ఉంటారు. అంటే వెజిటేరియన్‌కి వన్స్ అలవాటు పడిన తర్వాత వాళ్ళ జీవనశైలి ఏ విధంగా మారుతుంది? వెగన్ ఫుడ్ ఇప్పుడు డెఫినెట్గా మోస్ట్లీ యాక్సెప్టెడ్. పాత రోజులలాగా యానిమల్ ప్రోటీనే ఉంటుంది, వెజిటేరియన్లో దొరకదు అన్నది ఏం లేదు. సో ఇప్పుడు వెజిటేరియనిజంలో నాన్ వెజిటేరియన్లో దొరికినవన్నీ దొరుకుతాయి. ఓన్లీ థింగ్ ఇది అవేర్నెస్ ఉండాలంతే. వెజిటేరియనిజంలో డెఫినెట్గా ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ప్రూవెన్. సో నాన్ వెజిటేరియన్ వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటూ ఏం లేవు. సో కాబట్టి ఇప్పుడు పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ వెజిటేరియనిజం. ఆల్ మైక్రో న్యూట్రియంట్స్తో సహా ఉన్నాయి. B12 ఒకప్పుడు B12 దొరికేది కాదు వెజిటేరియన్లు అనేవాళ్ళు. ఇప్పుడు అది కూడా సోయా మిల్క్లోను, టోఫులోను, చీజు వీటిలో కూడా దొరుకుతుంది. కాబట్టి ఓన్లీ అవేర్నెస్ పెంచాలి. దట్ మీన్స్ వెజిటేరియన్ ఈజ్ యాజ్ ఈక్వలెంట్ టు నాన్ వెజిటేరియన్ అని చెప్పి. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రకరకాల అనారోగ్య సమస్యలకు అయితే గురవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ఎక్కడ అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే? మెయిన్ ప్రాబ్లం వచ్చి జంక్ ఫుడ్ అండ్ వెరీ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ ఉంటాయి. సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కార్బోహైడ్రేట్స్ ఈజీగా డైజెస్ట్ అయిపోయి ఫ్యాట్లోకి వెళ్తాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయితే బాడీ హ్యాస్ టు స్పెండ్ ఎనర్జీ. అలాంటివి తర్వాత ఈ జంక్ ఫుడ్స్, తర్వాత టూ మచ్ ఫ్యాట్స్. సో ఇవన్నీ కూడా మిస్ప్లేస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రాసెస్డ్ ఫుడ్స్. సో అవన్నీ న్యాచురల్ ఫుడ్ అండ్ న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఆల్వేస్ వెరీ యూస్ఫుల్. దానికి ఏమి రాకెట్ సైన్స్ అక్కర్లేదు. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ప్రాసెసింగ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎంతవరకు ఆరోగ్యానికి మంచిదండి? ఆల్మోస్ట్ 50% దెబ్బతింటాం మనం ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల. తర్వాత పొల్యూషన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, ఇంప్యూరిటీస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల. కాబట్టి ఎంత న్యాచురల్గా ఎంత ఫ్రెష్ ఫుడ్ ఉంటే అంత మంచిది బాడీ. సింపుల్. సార్ మీరు చాలా బిజీగా ఉంటారు. సో మీకున్న టైంలోనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా తీసుకొని వస్తారు. ఎస్పెషల్లీ పాతకాలం ఫుడ్ ఎలా ఉంటుంది, తీసుకుంటే మంచి ఆరోగ్యకరమైన విషయాలు చెప్తూ ఉంటారు. సో ఈ టైం ఎలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరు దీని బాధ్యతగా ఎలా తీసుకొని ముందుకెళ్తే మంచి ఆరోగ్యం అనేది మనకు ఉంటుంది. నేను ఇప్పుడు వాళ్ళకి హాస్పిటల్లో బ్రేక్ తీసుకొని మరీ వచ్చాను. ఎందుకంటే వెజిటేరియనిజం ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్పి. నేను కూడా వెజిటేరియన్, నేను నాన్ వెజ్ తింటాను. బట్ వెజిటేరియన్లో ఉన్న చాయిసెస్, వెజిటేరియన్లో ఉన్నంత వెరైటీ నాకు నాన్ వెజ్లో కనపడదు. మా అమ్మ చేసిన గుత్తి వంకాయ కూర, మా అమ్మ చేసిన తోటకూర ఇది, మా అమ్మ చేసిన టొమాటో పప్పు ఏ నాన్ వెజ్లోనూ దొరకదు నాకు. సో కాబట్టి వెజిటేరియన్లో ఉన్న వెరైటీ, వెజిటేరియన్లో ఉన్న క్రియేటివిటీ డెఫినెట్గా ఎంజాయ్ చేయాలి అందరం కలిసి. ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ఇప్పుడు మీరు అయిపోయారు సార్. అంటే ఒక డాక్టర్గా కావచ్చు, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని కావచ్చు. అంటే మీరు ప్రతి మాట అనేది చాలామంది చాలా సీరియస్గా తీసుకొని కూడా చాలా మార్పులు కూడా ఇక్కడ మనకు కనపడ్డాయి. దీన్ని ఎలా చూస్తారు సార్? అది నాకు చాలా ఆనందంగా, చాలా ఫుల్ఫిల్గా ఉంటుంది. ఎందుకంటే నేను కోవిడ్లో కష్టపడి కొన్ని వీడియోలు చేశాను. అది చాలామందికి రీచ్ అయ్యి చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ మీకు మా ధైర్యం కలిగించారన్నారు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి నాకు. సో దట్స్ ఎ వెరీ గ్రేట్ కాంప్లిమెంట్. అట్లానే నేను రాసిన బుక్స్ కానీ, గురవాయణ బుక్స్, నేను చేసే యూట్యూబ్ వీడియోలు ప్రజల్లో ఉన్న కొన్ని భయాలను తొలగించడానికి, ప్రజల్లో కొంత ధైర్యాన్ని నింపడానికి, ప్రజల్లో కొంత సివిక్ సెన్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తుంటాను. అది నేను మినిమం నా బాధ్యత కింద భావిస్తాను. అది పీపుల్ చాలా అర్థం చేసుకొని దాన్ని బాగా స్పందిస్తానని తెలిస్తే నాకు చాలా ఆనందకరమైన విషయం. అది నా మినిమం పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అవుతాను. ఇన్స్పిరేషన్ ఎవరు? మా అమ్మ. సార్ మాకేమన్నా 1-2 జ్ఞాపకాలు గుర్తు చేస్తారు? మా అమ్మాయి ఉంది. నేను ఎప్పుడు డాక్టర్ కావాలని కోరుకునేది. నేను 2 సార్లు సీట్ రాపోయినా సరే మా అమ్మ నువ్వు చదువు నాన్న, నువ్వు మంచి డాక్టర్ అవుతావని నన్ను చాలా ప్రోత్సహించేసింది. ఆమె వల్లే నేను మెడిసిన్ చదివాను. ఆమె వల్లే నేను ఈరోజు నలుగురికి సేవ చేయగలుగుతున్నాను. సో మీరు ఇచ్చే ధైర్యంతో పేషెంట్స్ చాలా హ్యాపీగా బయటకు వెళ్తూ ఉంటారు, ఒక భయం లేకుండా బయటకు వెళ్తూ ఉంటారు. ఏంటి సార్ అది? అదే అప్పుడు పాత రోజుల్లో హస్తవాసి అనేవాళ్ళు చూసారా? హస్తవాసి కదా, అది మాటవాసి. మాట ప్రేమగా మాట్లాడితే సగం నొప్పులు తగ్గిపోతాయి. సో సగం మంది డాక్టర్లుగా ఆ మాట మాట్లాడరు అని నేను ఐఎమ్ కన్ఫ్యూజ్. ప్రేమగా మాట్లాడి భుజం ఇచ్చేసి అమ్మ తగ్గుతుందంటే మోర్ దాన్ నెల రోజుల మందుల కంటే బాగా పనిచేస్తుంది. ఆయన మాట్లాడితే సగం తగ్గిపోయింది అంటారు. దానికి కారణం అది ఆ ప్రేమ, ఆ సోల్ టచ్ చేయడం. దట్స్ ఆల్. ఫైనల్గా ఇప్పుడున్న చిన్నపిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కూడా ఎక్కువ జంక్ ఫుడ్స్ తింటున్నారు. సో భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడి నుంచి అయినా పిల్లలు కావచ్చు, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, యంగ్ జనరేషన్ కావచ్చు, ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చైల్డ్హుడ్ అండ్ అడాలసెంట్ ఒబిసిటీ చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు.
అమెరికాలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇండియాలో కూడా వస్తుంది. దానికి కారణం ఈజీ ఫుడ్స్, టేస్టీ ఫుడ్స్, తర్వాత కౌచ్ పొటాటోస్, అంటే బయటికి వెళ్ళి ఆడుకోవటం లేదు, ఇంట్లో కూర్చొని టెలివిజన్ లేకపోతే గేమ్స్, ఇంకా యాక్టివిటీ లేదు, జంక్ ఫుడ్. సో ఇంకెక్కడ పోతే పొట్ట, చిన్న చిన్న పిల్లలు బోల్డ్ ఒబిసిటీ వస్తుంది. వెరీ వెరీ అన్ఫార్చునేట్. దానివల్ల బ్యాక్ పెయిన్స్ వస్తాయి, నీ పెయిన్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పేరెంట్స్ చాలా సిన్సియర్గా, చాలా ఖచ్చితంగా ఒక మనసు పెట్టి పిల్లల్ని చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి. అడిగినప్పుడల్లా జంక్ ఫుడ్లు ఇవ్వటం, అడిగినప్పుడల్లా బర్గర్లు ఇవ్వటం చాలా తప్పు. నాకు పిజ్జా ఇష్టం, బట్ నెలకు ఒక పిజ్జా తినచ్చు రోజు. అది ఇప్పుడున్న జనరేషన్ మీరు ఏం చెప్తారు? ఏం చెప్పేదేం లేదు. బీ యాక్టివ్ అండ్ ఎంజాయ్ ద లైఫ్ అండ్ బీ పాజిటివ్. మీ నుంచి మరిన్ని వీడియోలు కోరుకుంటున్నారు, కానీ మీకు టైం అనేది చాలా తక్కువ ఉంది. అంటే ఒక తెలుగు వాళ్ళకే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీ అభిమానులు ఉన్నారు. అంటే ఈ వీడియోస్ చూసుకోవచ్చు, ఒక డాక్టర్గా కావచ్చు, ఇంకో కొత్తగా ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా ట్రస్ట్ ఒకటి పెట్టాను, పేదవాళ్ళకి ఫ్రీ నీ రీప్లేస్మెంట్ చేయడానికి, తర్వాత రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి. దాని ద్వారా కొంచెం ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తాను. తర్వాత నేను నా క్లాస్మేట్ భార్గవి కలిసి సంగీత సాహిత్య నైవేద్యం అని ఒక కొత్త పాడ్కాస్ట్ ఒకటి చేస్తున్నాం. దాంట్లో ప్రతి 15 రోజులకి ఒకసారి పాత పాటలు ఒక థీమ్ బేస్డ్గా చేస్తున్నాం. సంగీత సాహిత్య నైవేద్యం, దాని పేరు నైవేద్యంలాగా నైవేద్యం. అది నా ప్రశ్న కాదు సార్, మీ అభిమానుల ప్రశ్న. ఇంత ఎనర్జెటిక్ ఎలా ఉంటారు, ఎలా టైంని మీరు బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తారు? చాలామంది మా దగ్గర అడిగిన ప్రశ్న కూడా ఉంది. ఐ జస్ట్ గాట్ మై ఓన్ వన్ నా లైఫ్లో నన్ను ప్రొపెల్ చేసే ఒకే ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఒక సొల్యూషను, డూ వాట్ యు లైక్ అండ్ లైక్ వాట్ యు డూ, అంతే. దట్స్ ఆల్. దట్ ఈస్ మై మంత్ర ఆఫ్ సక్సెస్, మై మంత్ర ఆఫ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ.